ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి బండ్ల గణేష్ కూతురి పెళ్లి. ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి, కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన బండ్ల గణేష్ ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా కూడా మారి సక్సెస్‌ఫుల్‌గా సినిమాలని నిర్మించుకుంటూ వచ్చాడు. అలాంటి బండ్ల గణేష్ కూతురి పెళ్లికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఆదివారం ఆగస్టు 16వ తారీఖున అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా తన కూతురు పెళ్లిని జరిపించిన తీరు, పైగా ఈ పెళ్లికి కేవలం సినిమా రంగంలోని వాళ్ళు మాత్రమే కాదు, అతిరథ మహారథులు, ఇటు వ్యాపార రంగానికి చెందిన వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు, ప్రముఖ రాజకీయవేత్తలు కూడా హాజరవ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. మరి అలాంటి నేపథ్యంలోనే బండ్ల గణేష్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, అతని అల్లుడు, కూతురు, పిల్లల గురించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలా సాధారణ నటుడిగా ఒక సాధారణ స్థాయి నుంచి కెరియర్‌ని ప్రారంభించి ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మనలందరినీ అలరిస్తున్న బండ్ల గణేష్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ముఖ్యంగా అతడి భార్యకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూతురి పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చి అందరినీ షాక్‌కి గురి చేస్తున్నాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బండ్ల గణేష్ ముందు ఒక సాధారణ రైతుగా తన సొంత పౌల్ట్రీ ఫారంని చూసుకుంటూ ఉండేవాడట. ఇక అలాంటి అతను సినిమా రంగంలోకి సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత కమేడియన్‌గా ఎన్నో సినిమాలలో నటిస్తూ రావడం జరిగింది. కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోను, కన్‌స్ట్రక్షన్స్‌లోను, పౌల్ట్రీ వ్యాపారంలోను రాణిస్తున్న అతడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక నిర్మాతగా కూడా మారిన వైనం. ఇక వ్యక్తిగత జీవితాన్ని గనుక చూసుకున్నట్లయితే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ఇతడికి వివాహం జరిగింది. ఇతడి భార్య పేరు కవిత. ఈయనకి ముగ్గురు పిల్లలున్నారు. 2 కొడుకులు, 1 కూతురు. ఇదిలా ఉంటే అతడి భార్య తనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుందని, ఎంతో బాగా అర్థం చేసుకుంటుంది అని చెప్పడం మాత్రమే కాదు, కూతురు పెళ్లిలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే బండ్ల గణేష్‌కి ముగ్గురు పిల్లలు మాత్రమే కాకుండా ఒక అమ్మాయిని కూడా దత్తత తీసుకొని పెంచుకోవడం జరుగుతోంది. అయితే ఇక ఆ అమ్మాయి నేపాలీ అమ్మాయి అని ఒకానొక సందర్భంలో వాళ్ళు ట్రిప్ కంటూ నేపాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఈ అమ్మాయిని చూసి జాలిపడిన అతడి భార్యే, ఎందుకు మనం ఈ అమ్మాయిని పెంచుకోకూడదు, దేవుడిచ్చిన బిడ్డలా మనకెంతో కొంత ఉంది కాబట్టి దానిలోనే ఈ అమ్మాయిని చూసుకుందామని చెప్పడంతోనే బండ్ల గణేష్ ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వచ్చి ఇప్పుడు సొంత కూతురుగా దత్తత చేసుకొని మరీ ఎంతో బాగా పెంచుతూ ఉన్నాడట. అలా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకోవడం అనేది మామూలు విషయం కాదని తన భార్య పెంచుకుందాము అని చెప్పడంతోనే అలా నెలల వయసులో ఉన్న ఆ పాపని తీసుకుని వచ్చానని, తాను మాత్రమే కాకుండా తన ముగ్గురు పిల్లలు, తన భార్య కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారని, మా సొంత కూతురు ఇప్పుడు తను మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఈ అమ్మాయి బాధ్యత అంతా నాకే అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. అలా తన భార్య ఎంతో గొప్పగా ఆలోచిస్తుందని, తన వ్యాపారాలు అంటూ, నిర్మాత అంటూ ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసినప్పటికీ ఎంతో సపోర్ట్ చేస్తూ, అర్థం చేసుకుంటూ ఉంటూ ఇంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకు రాగలుగుతోంది అంటూ అలా తన భార్య గొప్పతనం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, ముఖ్యంగా తన కూతురు పెళ్ళైన తర్వాత బండ్ల గణేష్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో అతడి భార్య ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం